హాయ్, మనం ఈరోజు టమాటా రోటి పచ్చడి చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేసేసి కొద్దిసేపు వేగించాలి. అవి వేగిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకొని తర్వాత మనం కడిగి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మొత్తం తీసేసిన తర్వాత ఆ బెండకాయలు కూడా మగ్గిన తర్వాత మనం రోట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ముందుగా ఈ పచ్చిమిర్చి బెండకాయ ముక్కల్ని వేసుకొని మనం దంచుకోవాలన్నమాట. కొంచెం దాంట్లో సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా ఉన్నాయండి, వెల్లుల్లి కూడా తీసి వేసుకోవాలి. వీటిని కొంచెం పచ్చాగా దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత మనం టమాటాలను కూడా మగ్గించుకుంటున్నాం కదా, ఇవి కొంచెం దంచిన తర్వాత ఆ టమాటాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మగ్గిపోయాయి, మంచిగా మగ్గాయి టమాటాలు కూడా. వాటిని కూడా తీసుకొని మనం ఈ రోట్లో వేసుకోవాలన్నమాట. నన్ను వీడియో తీయడం ఇంకా సరిగ్గా ఎడిట్ చేయడం రావట్లేదు. వాటిని కూడా తీసేసుకోవాలి. వేసిన తర్వాత స్లోగా దంచుకోవాలి, ఎందుకంటే నాది చిన్న రోల్ అండి, అందుకే స్లోగా దంచుకోవాలి. పడిపోకుండా, కింద పడకుండా నీట్గా కుదురుగా స్లోగా దంచుకోవాలి. చూసారా, పచ్చాగా అంటే కొంచెం మెత్తగా కాకుండా అలా నూరుకోవాలన్నమాట. అలా నూరిన తర్వాత మనం ఆనియన్ తీసుకున్నాం కదా, అది కూడా తీసుకొని దంచుకోవాలి బాగా. కొంచెం చట్నీ ఎందుకు తీస్తానంటే చిన్న రోలు కాబట్టి నూరుకోవడానికి కుదరదనమాట. దాన్ని కూడా దంచుకున్న తర్వాత మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. అది బాగా కొంచెం నూరిన తర్వాత ఈ చట్నీ కూడా వేసి కలుపుకోవాలి. చూసారా, టమాటా రోటి చట్నీ తయారైపోయింది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నా టమాటా రోటి చట్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.